నరేంద్ర మోడీ గారు కొన్ని మాటలు చెప్పారు. ముఖ్యంగా గోల్డ్ ఏడాది దాకా కొనొద్దు అని చెప్పారు. అలానే పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించండి, విహారయాత్రలు తగ్గించండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ మెట్రోలు కానీ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్స్కి ప్రోత్సహించండి, వర్క్ ఫ్రమ్ క్లాసెస్కి ప్రోత్సహించండి అని చెప్పారు. మరి లాక్డౌన్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందంటారా? ముందు మనం ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వ్యక్తికి 1000 చూపిస్తే మనకు 4000 చూపిస్తే అంటారు. మమ్మల్ని పెట్రోల్ డీజిల్ తగ్గించుకొని మెట్రోలో ప్రయాణం చేయమనేటప్పుడు మీ వెనక్కి ఎందుకు 100 వెహికల్స్ 100 వెహికల్స్ అవసరమా? మీరు వచ్చి డైరెక్ట్ హెలికాప్టర్లో దిగుతారు కదా, మళ్ళీ రోడ్ షో ఎందుకు? డైరెక్ట్ హెలికాప్టరే నువ్వు ప్యారెడ్ గ్రౌండ్లో దించుకోవచ్చు కదా. ఇదంతా మాకు ఇబ్బంది పెట్టడానికి కాకపోతే మనం చెప్పేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. 73 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంటాయి. మీరు చెప్పేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ మరి ఇట్లా మీరు చెప్పేది ఏదైనా జాతి మొత్తం దేశం మొత్తం వింటుంది. అట్లాంటిది ఇంటర్నేషనల్ కూడా వినే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉండే భారతీయులు కూడా చూస్తారు. మీరు చెప్పే స్పీచ్ ఒక అనుభవమైన విజ్ఞులతో ఒక ప్రముఖులు చెప్తున్నారని అనేటట్టు ఉండాలి. కానీ ఇట్లా అదైతే కరెక్ట్గా అసలు వినడానికే చిరాకు ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఆర్బీఐ ఇప్పుడు బంగారం అనేది కొనుగోలు చేస్తుంది. మరి మన దేశంలో ఉన్న ఆర్బీఐ కొనుగోలు చేస్తున్నప్పుడు ఈయన ఇచ్చిన సూచనలు ఎంతవరకు పాటిస్తారంటారు ప్రజలు? అసలు పాటించరు. ఎందుకంటే బంగారం అనేది అమ్మ అట్లా ఇంకా జనరేషన్ నుండి వచ్చింది. బంగారం అయితే మన దేశంలో ఇన్ని లక్షల కోట్ల డబ్బు ఉందని కనిపెట్టచ్చు, కానీ ఇంత బంగారం ఉందని ఎవరు చెప్పలేరు. సో అట్లాంటిది ఇట్లా ఈ గవర్నమెంట్ ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అందుకనే దాన్ని అట్లా చెప్పాలనుకుంటున్నారు.